బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీసీసీ అధ్యక్ష పదవి పెద్ద బాధ్యత అన్నారు కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తన రాజకీయ జీవితంలో ఓ మలుపుగా చెప్పారు. పార్టీ బలోపేతానికి ప్రత్యేక ప్రణాళిక ఉందంటున్న కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏసీసీ ఉత్తర్వులు జారీ చేసింది నియామకం. సార్ మహేష్, మీకు ఈ యొక్క పదవి మీ యొక్క విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు ప్రస్తావనలో మీకు ఎట్లా అనిపిస్తుందండి? ఇది చాలా పెద్ద బాధ్యత. 38 ఏళ్ల క్రితం రాజకీయాలకు వచ్చినప్పుడు గాంధీ భవన్లో కార్యదర్శి పోస్ట్ వస్తే చాలు అనుకుని తృప్తిగా గాంధీ భవన్ మెట్లెక్కాలనుకున్న నాకు ఇవాళ కాంగ్రెస్ అధ్యక్ష పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం అనేది నా జీవితంలో ఒక పెద్ద మలుపురాయి. ఈ అవకాశాన్ని చక్కగా పనిచేసి కార్యకర్తలతో మమేకమై అందరినీ కలుపుకొని, ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు, అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేసి కార్యకర్తల యొక్క ఆభిష్టం, కార్యకర్తల యొక్క కోరికలు, కార్యకర్తల యొక్క ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకొని అవిటిని ప్రభుత్వ పరంగా ప్రతిబింబించే ప్రయత్నం చేస్తాము. నా ముఖ్య కార్యక్రమం ముందుంది. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి రేపటి ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో ఇంకా ఎక్కువ సీట్లతో అధికారులు రావాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చూడాలి. ఆ రెండు కోరికలతో మా కార్యక్రమం ముందుకు పోతుంది. అంటే ప్రధానంగా చూసిన గత 10 సంవత్సరాలుగా ఫ్యూడల్ భావజాలం సంబంధించిన పార్టీ ఉండే మీరు ప్రతిపక్షంలో చాలా క్రియాశీలకమైన పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. సో మీ ముందున్న లక్ష్యాలు ఏంటి? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన ఈ రాష్ట్రంలో ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్తో పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 7.5-8 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందంటే బీఆర్ఎస్ నిర్వాహకం ఏ విధంగా ఉందో మనం చూసాం. ఇవన్నీ చూసే ప్రజలు ఇస్తున్న ఉద్యోగాలు ఇవ్వకపోగా నీరును దుర్వినియోగం చేయడం, అధికారాలని దుర్వినియోగం చేయడం, విచ్చలవిడిగా కరప్షన్ చేయడం, ఇవన్నీ చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించినారు. అప్పటికి కూడా 39 సీట్లు ఇచ్చినారు. కానీ ఇవాళ కేసీఆర్ గారు ఎక్కడున్నారు? ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నాడా? కనీసం వానలు పడితే బయటకెళ్ళి ప్రజలకి భరోసా ఇచ్చినాడా? అసలు అసెంబ్లీకి వచ్చినాడా? సో ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు కూడా వారు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించట్లేదు. కాబట్టి ప్రజలు వారిని ఇంకా హక్కున చేసుకునే అవకాశం లేదు. మేము ప్రజాస్వామ్యం నమ్ముకున్నాం, మాకు ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం, సమర్థవంతమైన ప్రతిపక్షం కావాలనుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయింది. కులం పేరిట, మతం పేరిట వచ్చే బీజేపీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అధికారంలోకి వచ్చిందో ఆ అధికారాన్ని నిలుపుకుంటాం. ఇంకా బలోపేతం చేసి ముందు వచ్చే ఎన్నికలన్నింటిలో కూడా గెలుచుకొని కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని, మా రాహుల్ గాంధీ గారిని, వీళ్ళందరినీ మార్గదర్శనం తీసుకొని ముందుకు పోతాం. పీసీసీ అయ్యారు, మీకు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మీకు ముందు టాస్క్ ఉండబోతుంది. ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది? సమన్వయం అనేదే మాకు పెద్ద అస్త్రం. కాంగ్రెస్ పార్టీ ఒక సమన్వయంతో ముందుకు పోతే మాకు దీటైన పార్టీ లేదు ఈ రాష్ట్రంలో. సో సీనియర్లందరినీ కూడా సమన్వయపరచడం నా కర్తవ్యం. జిల్లాల వారీగా సీనియర్ నాయకులందరినీ కూడా సమన్వయపరిచి నిజంగా ప్రజల్లో సత్తా ఉన్నట్టు నాయకులు ఎంపిక చేసి లోకల్ బాడీలో గెలిపేందుకు ప్రయత్నం చేస్తాం. ఎస్, డెఫినెట్ గా విధేయతకు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి గాను ఏఐసీసీ తనకు పీసీసీ పదవి ఇచ్చిందని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. డెఫినెట్ గా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా సంతోష్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, హైదరాబాద్.